ప్రభుత్వము కాలేజ్ కోర్సులు చదువుతున్న రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, మెడిసిన్ అన్ని కోర్సులు చదువుతున్న బీసీ విద్యార్థుల యొక్క ఫీజులను చెల్లించకుండా దాదాపు 14 లక్షల మంది విద్యార్థుల యొక్క ఫీజులు 8,000 నుంచి 9,000 బకాయిలు ఉన్నాయి. ఈ ఫీజులు వెంటనే చెల్లించాలని ఈరోజు విద్యార్థులందరూ కూడా ఇక్కడ వందలాది మంది వచ్చి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. తప్పని ప్రభుత్వం మేము సవాల్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు 2 నెలల కింద ఏమన్నాడు, దశల వారి ఇస్తా అన్నాడు. దశల వారి అని 200-300 కంటే ఎక్కువలే. ఇంకా ఇప్పుడు కాలేజీలకు ఎగ్జామ్స్ వస్తున్నాయి. కాలేజ్ యాజమాన్యాలు ఏమంటారు, ఫీజులు కడితే తప్ప మేము హాల్ టికెట్ ఇవ్వమంటున్నారు. హాల్ టికెట్ ఇవ్వకపోతే పిల్లలు చదువు ఎట్లా, వాళ్ళు ఎట్లా ఎగ్జామ్ రాయాలి? కోర్స్ అయిన వాళ్ళకేమో సర్టిఫికెట్ ఇవ్వడం లేదు, చదువుతున్న ఎగ్జామ్ రాసిన వాళ్ళకు హాల్ టికెట్ ఇవ్వడం లేదు, కోర్సు చదువుతున్న వాళ్ళకేమో క్లాసులకు రానివ్వడం లేదు. విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే ప్రభుత్వం వెంటనే స్పందించి ఫీజుల బకాయిలను, ఫీజులు ఉన్నాయి, స్కాలర్షిప్లు ఉన్నాయి, ఈ బకాయిలు వెంటనే విడుదల చేయాలి. ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమ్ పెట్టిన తర్వాత సమాజంలో మౌలికమైన మార్పు వచ్చింది. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి. ప్రతి కుటుంబంలో కాలేజ్ కోర్సులు, పీజీ కోర్సులు చదివే వాళ్ళు ఉన్నారు. మొన్న ఒక అమెరికన్ సంస్థ నల్లగొండ జిల్లాలో సర్వే చేస్తే ప్రతి ఇంట్లో అమ్మాయిలు, అబ్బాయిలు డిగ్రీలు, పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఎంత తెలుగు సమాజాన్ని గర్వకారణం. దేశంలో ఎక్కడ లేని విధంగా ఉన్నత విద్యావంతులు ఈ ఫీజుల స్కీమ్ పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా చదువుకొని అభివృద్ధి చెందుతున్నారు. దీన్ని గుర్తెరగకుండా ఈ చిన్న కులాలు చదువుతున్నాయి, వీళ్ళని చదవనీయొద్దు, కుట్రతోటి అంచివేసినటువంటి కుట్రలు జరుగుతున్నాయి. ప్రభుత్వం వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారికి నేను సవాల్ చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు విద్య మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టిండు, ఆయన డిపార్ట్మెంట్ కింద ఉన్నది. మీరు ఎన్నో లోన్లు తెస్తున్నారు, భూములు అమ్ముతున్నారు, పన్నులు వస్తున్నాయి. రాష్ట్రానికి నెలకి 20,000 కోట్ల ఆదాయం వస్తుంది. దాదాపు 2.5 లక్షల కోట్ల అప్పులు తెచ్చారు. ఇంత పెద్ద మొత్తంలో పైసలు ఉంటే 8,000 కోట్లు ఒక్కసారి లంచం ఇస్తే సరిపోతుంది. అంతేకాదు ఆదాయాన్ని ఎంచుకునే మార్గాలు కూడా ఉన్నాయి. అరే అన్నిటికీ డబ్బులు ఉంటాయి, ఒక పిల్లల ఫీజులకు, స్కాలర్షిప్లకి డబ్బులు లేవా? ఇది ఎంత అన్యాయం. ఫైనాన్స్ మినిస్టర్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పూరా గబ్బు పట్టిపోయింది. కమిషన్ల ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కాదు, అది కమిషన్ల డిపార్ట్మెంట్. 10%, 20% కమిషన్ ఇచ్చిన కాంట్రాక్టర్ల బిల్లులు పాస్ అవుతాయి. చదువుకునే విద్యార్థులు తినే హాస్టల్ విద్యార్థుల మెస్బిల్లులు, తినే బిల్లులు ఇవ్వరా, కూరగాయలు, గుడ్లు కూడా వదలరా. ఈ విధంగా పేద కులాల పిల్లలు చదువుకోకుండా పెద్ద కుట్ర జరుగుతుంది. అందుకే ముఖ్యమంత్రి గారికి ఇది లాస్ట్ వార్నింగ్. మేము ఇప్పటికీ 2 నెలల నుంచి ఉద్యమాలు చేస్తున్నాం. ఈసారి ఉద్యమ పంత మారుస్తాం. దానికి ప్రభుత్వమే బాధ్యత. కేసీఆర్ ఉన్న పీరియడ్ ఏం చేసిండు, ఉద్యమాలను లెక్క చేయలేదు. లెక్క చేయకుండా అటు చేసిండు. ఏమైంది, ఎన్నికల్లో అంత పెద్ద ఉద్దానుడైన కేసీఆర్నే ప్రజలందరూ కలిసి ఇట్లే ప్రతిదాన్ని నిర్లక్ష్యం చేస్తే ఓడించి ఇంటికి పంపించి ఫామ్ హౌస్లో కూర్చోబెట్టారు. మీకు కూడా రెస్ట్ కావాలనుకుంటే ఇట్లా చేయండి. పైసలు కావాలి, కవర్ వద్దు, ప్రజలకు సేవ చేసేది వద్దనుకుంటే ఇట్లా చేయండి. కాబట్టి ఖచ్చితంగా స్కాలర్షిప్లు, ఫీజులు ఇవ్వకపోతే ఢిల్లీలో పోయి కూడా ఉద్యమాలు చేసే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా, ఆ మధ్య ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నాడు, బడ్జెట్ లేదు, ఎక్కడికి వెళ్ళి తెచ్చేయాలి. కృష్ణన్న కాలేజీలకు సపోర్ట్ కాదు, అది కాలేజీలో చదివే పిల్లలు కూడా చివరకు వాళ్ళు కూడా వచ్చి ఉద్యమాలు చేయవలసి వచ్చింది. కాలేజీలో కూడా కష్టాలు ఉన్నాయి. ఫీజుల బడ్జెట్ ఇవ్వకపోవడం వల్ల కాలేజ్ లెక్చరర్ల జీతాలు ఎక్కడికి వెళ్ళి ఇస్తారు, రెంటెడ్ బిల్డింగ్ ఎట్లా ఇస్తారు, మెయింటెనెన్స్, కరెంటు ఛార్జీలు, మెయింటెనెన్స్ ఏ విధంగా చేస్తారు, హాస్టల్ ఎట్లా మెయింటైన్ చేస్తారు, ఇట్లా వాళ్ళకు కూడా పుట్టిన కష్టాలు ఉన్నాయి. కాలేజీలు వస్తే వాళ్ళని బెదిరించి, యజమాన్యాలను బెదిరించి నోరు మోయించారు. మమ్మల్ని నోరు మోయించలేవు, బెదిరించలేవు. మీ నోరు మోయిస్తాం. ఖబర్దార్. ముఖ్యమంత్రులను జల్గా వెంకటరావు నుంచి చూస్తున్నా. ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్లా చేయలేదు. ప్రజల ఉద్యమాలకు స్పందించే వాళ్ళు స్పందించి డిమాండ్లు ఏమున్నాయో పిలిచి చర్చలు జరిపి కొత్త స్కీములు పెట్టారు. మీరు ఉన్న స్కీమ్లనే అమలు చేస్తున్నారు.